పెద్ద కొండ చూడండి. ఆ కొండను ఎక్కుతున్నాము. ఎలా ఉందంటే కొండను తాకుతూ మబ్బులు చీల్చుకుంటూ మా కారు వెళ్తుంది. చూసారా, చాలా పెద్ద కొండ. చాలా కొండ మీదకి వెళ్తాము. దారి అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉన్నా కొద్ది పర్వాలేదు. అది చాలా అసలు మబ్బులు అయితే మాకు కారు మీద కూడా మబ్బులు అలా ఆడుతూ ఉన్నాయి. అంత మీద కొండకు వెళ్తున్నాం మేమంతా కూడా. ఇందాక కింద నుంచి చూపించాను కదా, ఇప్పుడు అంతా మీదకి వస్తున్నాము. అక్కడ ఆ ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా ఏం కనబట్టలేదు. పగలు ఉదయం 10:30 ప్రాంతం చీకటి పడిపోయినట్లుంది. లైట్లు వేసుకొని అదో ఎదురుగా వచ్చేవన్నీ కూడా లైట్లు వేసుకొని వస్తున్నాయి. మేము కూడా అలాగే వెళ్తున్నాము. అసలు ఏం కనబడట్లేదు. మబ్బులు మొత్తం మసక వేసి అంతా కూడా అబ్బా చూసారు. అసలు ఏం కనబడట్లేదు ఎదురుగా ఏంటుంది అనేది. ఇలా ఉంది. అక్కడ ఎదురుగా ఉన్నవాళ్ళు కూడా ఎవ్వరు ఏం కనబడట్లేదు. మంచిగా జనాలు వస్తున్నారు. చూసారా ఎంతమంది జనాలు వస్తున్నారు. అసలు మంచులో అసలు కనబడటం లేదు, కానీ ఎంతమంది జనాలు వస్తున్నారు. ఏంటో మరి ఏం చూస్తున్నారు. టైగర్ పాయింట్ అట ఇది. అంటే ఒక కొండ టైగర్ ఇలా పడుకొని ఉంటే ఎలా ఉంటుందో, అది లైన్ పాయింట్ కూడా లైన్ కూడా పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కొండ ఏదో ఉందట. చాలా కొండ మీదకి వచ్చాం కదా, అందులో మంచిలాగా ఫుల్ మబ్బుల్లో ఉన్నాం కదా. నాకైతే మాట్లాడడానికి కొంచెం ఊపిరి అందటం లేదు. ఈ జనాలు ఇలాగ విపరీతంగా ఉన్నారు. పిచ్చిగా ఏంటుందో కనబడినట్టుగా ఉంది. ఓకే, ఇగో ఇంకా జనాలు ఉన్నారు. ఇగో అలా ఉంటుందట. ఆ వెనక అదంతా కూడా కొండ అంతా కూడా ఇలా ఉంటుందట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలా ఫోటో తీసుకుంటూ ఉంటుంటారు. ఇవి కొండలు. అగో అలా ఉంటుంది. అలా తీసుకున్నారు ఫొటోస్ అయ్యి. ఇలా కనిపిస్తుందట కొండ. కానీ ఇప్పుడైతే ఈ మబ్బుల వల్ల కనబడటం లేదు. ఫుల్ మబ్బులు అంతా. ఇదిగో చూసారా, కొండ మీదకి వచ్చేసాం. కొండ అంచు. ఇగో మబ్బులు అలాగ తాకుతూ ఉన్నాయి అంతా కూడా. లోనావాలాలో ఇది టైగర్ పాయింట్. ఫుల్ కొండ మీదకి వచ్చేసాము. కొండ మీద ఇదే పెద్దదన్నమాట టైగర్ పాయింట్. అక్కడ కింద నుంచి చూస్తే ఏం కనబడట్లేదు. అన్ని మబ్బులు, ఫుల్ మబ్బులు. అసలు మా మీదే మబ్బులు ఉన్నాయి. మేము మబ్బుల్లోనే ఉన్నాము. ఇదిగో అక్కడ ఈ జనాలంతా చూస్తున్నారు. ఏం చూస్తారో నాకు అర్థం కాలేదు, కానీ నాకైతే ఏం కనబడటం లేదు. టైగర్ పాయింట్ అట ఇది టైగర్ పాయింట్. మొత్తం అంతా మబ్బులు. ఇలాగా మేము మబ్బుల్లోంచి నడుస్తూ వెళ్తున్నాము. కిందంతా రాళ్ళన్నీ చూసుకొని వెళ్ళాలి. జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇలా జనాలు ఈ మబ్బులు, ఈ మంచుల్లోనే, ఈ వర్షంలోనే అందరు ఇలా అలా ఏదో ఉంటుంది అంతా అలా చూస్తున్నారు. వర్షం అయితే పడిపోతుంది. పరుగులు పెడుతున్నారు. వర్షం పడిపోతుంది. పెద్ద వర్షమే పడిపోతుంది. ఇదిగో వర్షం, మంచు, కొండ మీద ఇలా ఉంది వాతావరణం అంతా కూడా. ఇదిగో అందరూ కూడా అలా రెయిన్ కోట్స్ వేసుకొని, గొడుగులు పట్టుకొని, ఒకవేళ ఏం లేకపోయినా సరే తడుచుకొని ఈ మబ్బుల్లో అలాగా మునిగి తేలుతున్నారు జనాలు. మబ్బులు మంచిగా జనాలు వస్తున్నారు. చూసారా ఎంతమంది జనాలు వస్తున్నారు. అసలు మంచిగా इधर बारिश है, बड़ा बड़ा बारिश है इधर.
देखो एक बार